చాలామందికి కాఫీ అనేది చాలా అలవాటు ఉంటుందండి. రోజుకి కనీసం 3, 4 కప్స్ ఆఫ్ కాఫీ తాగుతూ ఉంటారు. అండ్ అది తాగితే తప్ప వాళ్ళకి రోజు గడవదనమాట. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు కాఫీ తాగొచ్చా? ప్రెగ్నెన్సీ వచ్చాక కాఫీ తాగొచ్చా? సో, కాఫీలో మనకి కెఫీన్ అనేది ఉంటుందండి. అండ్ కెఫీన్ మనకి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, ప్రెగ్నెన్సీ వచ్చాక బేబీకి కానీ అంత మంచిది కాదు. బట్ లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ కాఫీ స్టిల్ ఓకే అండి. సో 1 కప్ ఆఫ్ కాఫీలో ఉన్న కెఫీన్ వరకు పర్మిసిబుల్ అనమాట. బట్ బియాండ్ దట్ మనం కెఫీన్ అనేది అవాయిడ్ చేయాలి. దానికి సేఫర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. హెర్బల్ టీస్ కానీ, గ్రీన్ టీ కానీ ఇలాంటివి డెఫినెట్లీ మచ్ బెటర్ అని అంటాము. సో కాఫీ తాగడం వల్ల కెఫీన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బంది అవ్వచ్చు. అండ్ వచ్చాక కూడా ఎర్లీ మిస్క్యారేజెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మగవాళ్ళలో కూడా స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది కాఫీ ఎక్కువ తాగడం వల్ల. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి కాఫీ అంత మంచిది కాదు. సో ఎర్లీ అబార్షన్స్ అవ్వచ్చు. అలాగే కాఫీ తాగినప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో బ్లడ్ తక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనకి అది ప్లాసెంటా క్రాస్ చేస్తుంది అండ్ బేబీ గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది కూడా మనం చూస్తాము. సో నాట్ మోర్ దెన్ 1 కప్ ఆఫ్ కాఫీ పర్ డే అండి. కానీ కాఫీ లవర్స్ యూ కెన్ స్టిల్ హ్యావ్ 1 స్మాల్ కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీ డే. థ్యాంక్ యూ.